ఇగో ఇది అన్నిటికంటే పెద్ద బ్రేకింగ్. మొదటి నుంచి రేవంత్ రెడ్డిని కానీ రేవంత్ రెడ్డి సర్కార్ని కానీ మనం మెచ్చుకుంటున్నటువంటి అంశం కూడా ఇదే. ఎందుకు తెలుసా, ఇవాళ పెద్ద ఎత్తున ఉక్కుపాదం మోపుతున్నాడు రేవంత్ రెడ్డి ఈ డ్రగ్స్, గంజాయి, ఇంకో దాని సకంలో. కాకపోతే ఇదే సందర్భంలో రేవంత్ రెడ్డిని తిట్టబుద్ధి కూడా అవుతుంది. ఎందుకు తెలుసా, ఆయనకు ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి లోకల్ బ్రాండ్లు పట్టుకొచ్చిండో అట్లే ఈయన కూడా జర లోకల్ బ్రాండ్ మందులు తయారు చేయించి తెలంగాణ ప్రజల మీద దొబ్బాలి అనేటువంటి లేదా రుద్దాలి అనేటువంటి ప్రయత్నం చేయబోతున్నాడు అనేటువంటిది కూడా చాలా బలంగా వినిపిస్తున్నటువంటి మాట. రైట్, డ్రగ్స్ అంటేనే వణికిపోవాలి, డ్రగ్స్ కేసుల్లో సెలబ్రిటీలు ఉన్నా ఎంత పెద్ద వాళ్ళున్నా వదలద్దు. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా, గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపండి, మీకు ఏం కావాలన్నా ప్రభుత్వం సమకూరుస్తుంది. యాంటీ డ్రగ్స్ టీములు ఏర్పాటు చేసుకోండి, నాలాల పూడిక తీతతో నిర్లక్ష్యం సహించేది లేదు. హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరిస్తే వేటు తప్పదు, పని చేసే వాళ్ళను ప్రోత్సహిస్తాం. ఓఆర్ఆర్ లోపలి ప్రాంతం అంతా యూనిట్గా విపత్తు నిర్వహణ వ్యవస్థ ఉండాలి. 365 రోజులు అలర్ట్గా పనిచేయాలని సూచన. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిశీలన అంటూ చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని, ఈ విషయంలో మరింత యాక్టివ్గా పనిచేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. డ్రగ్స్ సరఫరా చేయాలంటే అసలు ఆ పదం వింటేనే భయపడేలా, వణుకు పుట్టేలా చర్యలు ఉండాలి. డ్రగ్స్ కేసుల్లో సెలబ్రిటీలు ఉన్నా ఎంత పెద్ద వాళ్ళన్నా ఉపేక్షించొద్దు అని తేల్చి చెప్పారు. హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను శనివారం సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సెంటర్ను మొదటిసారి విజిట్ చేసిన ఆయన టీజీ న్యాప్తో పాటు ఇతర విభాగాల్లో కలిగి తిరిగారు. అక్కడే పోలీస్, ఎక్సైజ్, మున్సిపల్, విద్యుత్ శాఖల అధికారులతో సమీక్షించారు. గంజాయి డ్రగ్స్ నిర్మూలనలో పురోగతిపై నార్కోటిక్స్ డ్రగ్స్ అధికారులను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టడంతో పాటు గంజాయి డ్రగ్స్ సరఫరా చైన్ను బ్రేక్ చేయాలని సూచించారు. అవసరమైతే యాంటీ డ్రగ్స్ టీమ్స్ను ఏర్పాటు చేయాలని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలన కోసం ఎఫెక్టివ్గా పనిచేసే వాళ్ళను ప్రోత్సహించాలన్నారు. పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు ఏం కావాలన్న ప్రభుత్వం సమకూరుస్తుందని చెప్పారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని, దేశంలో ఇతర రాష్ట్రాలకు టీజీ న్యాబ్ ఆదర్శంగా నిలవాలని సూచించారు. జూన్ 4లోగా పూర్తి ప్రణాళిక సిద్ధం చేయండి. హైదరాబాద్ మహానగరానికి సంబంధించి వివిధ విభాగాలను ఒకే గొడుగు కిందికి తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్గా తీసుకొని విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలి. వర్షాకాలంలో మాత్రమే కాకుండా 365 రోజులు పనిచేసేలా వ్యవస్థ ఉండాలి. ఒక్కో విభాగం నుంచి ఒక్కో అధికారి బాధ్యత వహించేలా జూన్ 4లోగా ప్రణాళికను సిద్ధం చేయాలి అని ఆయన స్పష్టం చేశారు. నాలాల పూడిక తీరుతో నిర్లక్ష్యం వద్దని, పూడిక తీసిన చెత్తను సమీప ప్రాంతాలకు తరలించాలన్నారు. క్వారీ ఏరియాలను గుర్తించి ఆ ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు అంటూ చూస్తూ ఉన్నాం. ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క విషయంలో మాత్రం మీరంటే చాలా రెస్పెక్ట్ పెరుగుతుంది. ఇది చాలా అవసరం కూడా తెలంగాణ సమాజానికి. ఇవాళ గత ప్రభుత్వం పెద్ద ఎత్తున గంజాయి స్థావరాలు తెలిసినా సరే వాటిని ఎంకరేజ్ చేసిండ్రు. ఆ తర్వాత మనం చూసినాం జగిత్యాల జిల్లాలో చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు గంజాయికి ఎట్లా బానిసలైనరు అనేటువంటిది. ఇక్కడ మన సికింద్రాబాద్ దగ్గరలో ఉన్నటువంటి జగద్గిరిగుట్ట ఏరియా, కూకట్పల్లికి సంబంధించినటువంటి ఏరియాలో గంజాయి చాక్లెట్లు దొరుకుతున్నటువంటి అంశం రాజేంద్ర నగర్లో కూడా చూసినాం. దీని వెనకాల గత ఎమ్మెల్యేలు కానీ ప్రస్తుత ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఉంటే దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నాం. ఆకస్మిక తనిఖీలు చేపడతా, ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. హైదరాబాద్లో ఓపెన్ సెల్లార్ గుంతల చుట్టూ బ్యారికేడింగ్ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. కంటోన్మెంట్ ఏరియాలో నాలాల సమస్యలు తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలన్నారు. సమస్యాత్మక నాలాల వద్ద అవసరమైతే ప్రతిరోజు క్లీనింగ్ చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా, విద్యుత్ అంతరాయం కలగకుండా పనులు జరగాలన్నారు. పవర్ మేనేజ్మెంట్ సరైన విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదని, నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని అధికారులను ఆయన హెచ్చరించారు. పనిచేసే వారిని ప్రోత్సహిస్తామని, వారికి ఉన్నత స్థానం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారంటూ చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మీరు ఈ పూడిక తీతలు లేదా నాలాల క్లీనింగ్ అనేటువంటిది ఇంతకు ముందే చేసి ఉండాల్సిందేమో. మేబీ ఇంకా 1 వీక్ ఉంది వర్షాకాలం పూర్తి స్థాయిలో స్టార్ట్ అవ్వడానికి మన తెలంగాణ రాష్ట్రంలో. అయితే అట్లీస్ట్ ఇప్పటికైనా
మీరు కళ్ళు తెరిచిర్రు, నాలాలన్నీ క్లియర్ చేపిస్తామనేటువంటి మాట ఏదైతే ఉందో మచ్ 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 నీడెడ్, మచ్ రెస్పెక్ట్ఫుల్. కానీ ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, ఎండాకాలమే నాలాలలో ఉన్నటువంటి చెత్త గిత్త అంతా తీసేస్తే వర్షాకాలంలో పడబోతున్నటువంటి వర్షాలకి హైదరాబాద్ కానీ మరో ప్రాంతం కానీ ఇంతలా ఇబ్బంది పడదు అనేటువంటిది వాస్తవం. ఏదేమైనా ఐ మచ్ అప్రిషియేటింగ్ ఫర్ యువర్ డెసిషన్ ఆన్ దిస్. డ్రగ్స్ అంటే వణికిపోవాలనేటువంటి ఇది ఏదైతే ఉన్నదో ఇలా మీరు మీ పోలీసు వాళ్ళకి ఇస్తున్నటువంటి సపోర్ట్, ఐ మస్ట్ రెస్పెక్ట్ దిస్. కానీ సేమ్ టైం దయచేసి రేవంత్ రెడ్డి గారు అపీజ్మెంట్ పాలిటిక్స్ మాత్రం చేయకొద్దు. అండ్ ఒక్క మతం కోసం చూసుకొని హైందవుల మీద దాడులు చేస్తున్నటువంటి వాళ్ళని ఉపేక్షించొద్దు. మీరు హైందవుడే, మీ మనవని కోసం తిరుపతికి పోయి గుండు గీకిచ్చిర్రు మీ మనవనికి, అది మాత్రం మర్చిపోవద్దని నేను గుర్తు చేస్తా ఉన్నా. అండ్ దట్టు నిన్న కరీంనగర్లో జరిగినటువంటి దాని మీద ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలి. మీ వంతుగా మీరు కామెంట్ చేయాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నేనైతే.